నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. వచ్చేసి ఓకే ఓకే మన వాళ్ళు అందరూ వచ్చారండి. వచ్చామండి. కానీ వస్తున్నాం గురుగారు. గురుగారు ఇది ఓకే కొత్త పాఠం అండి. ఇది పిండ ప్రధానమా లేకపోతే ఇవాళ ఇదే వాళ్ళు చెప్పుకుందాం అంటే రేపు ఎల్లుండి కూడా ఇదే చెప్పుకుందాం సార్. ఇంకా కొద్దిగా మీకు నలగాల్సింది ఉంది ఇది. గురుగారు? రేపు విధి నుంచి కొత్త పాఠం. అవును గురుగారు. అలాగే గురుగారు. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా బాగా నలుగుతే తర్వాత కొత్త పాఠం ఆ పిండ ప్రధానం దగ్గర నుంచి ఇంకా ఆశీమంతం దాకా కొట్టిపారేసే పెద్ద కష్టమే ఉంటుంది దాంట్లో. గురుగారు గురుగారు మామూలుగా ఈ మొత్తం కార్యక్రమానికి ఎంతసేపు పడుతుందండి? మామూలుగా అంత మనకి బాగా స్వాధీనం మంత్రం కనుక అయిపోతే అసలు అయితే 1.5 గంట అంతకంటే ఉందండి. బ్రాహ్మణ భోక్తలు భోజనం చేసే టైం బట్టి ఉంటుంది. అవునులేండి. వాడు కాస్త ప్రశాంతంగా కూర్చొని మనం వాళ్ళని కంగారు పెట్టకూడదు కదా. అవును గురుగారు. అందుకని మంత్ర భాగం అయితే 1.5 అంతకంటే గంటన్నర అండి. రేపు ఒకవేళ వింటే రేపు కూడా మామూలుగా ఇదే చెప్పుకొని ఎల్లుండి మొదటి నుంచి వరుసగా ఒక మాట చెప్పుకుంటూ ఇక్కడ దాకా వస్తే ఎలా ఉంటుంది అని నా ఉద్దేశం. ఒక మాట చూద్దాం. అలాగే గురుగారు. ఎందుకంటే పూర్వపాఠం కూడా ఎలా ఉందో ఒక మాట చూసుకోవాలి కదా సారు. అది పరిస్థితి. అందుకని సరే గురుగారు. ఎవరు ప్రారంభిస్తారో ప్రారంభించండి. నేను చెప్తాను గురుగారు. చాలా రోజులు అయింది కదా, ఒకసారి నేను చెప్తాను. చెప్పండి. ఎవరు చెప్పినా సరే అందరికి రావాల్సిందే మంత్రం. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम वित्र्यवतु। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఓం పూర్వోక్తయే గుణ విశేషణవిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య విదుః అంటే పూర్వవాక్యం అండి ఇది. యజమానస్య విదుః ప్రాతి సంవత్సరీకముతాఖ్యాన్న శ్రాద్ధే యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణాం చర్మణాం వసురుద్రాదిత్యరూపాణాం ఏతేషాం గయాన్న శ్రాద్ధేనైవ అక్షయ్య తృప్తిర్భూత్వా పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్తుతి భవంతో బ్రువంతో యజమానస్య పితॄణాం పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్తు సవ్యం యథాకాల దత్తమస్తు సర్వం సగుణమస్తు. అక్కడ దాకా. ఓం అధ్య పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకమృతాఖ్యాన్న శ్రాద్ధే యజమానస్య పితృపితామహ ప్రపితామహాన్ గోత్రాణ శర్మాణః ప్రపితామహానాం గోత్రాణాం ప్రపితామహానాం గోత్రాణాం శర్మణః వసురుద్రాదిత్య రూపాణాం వసురుద్రాదిత్యరు. అది మళ్ళీ తప్పు చెప్పింది కదా గారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. యజమానస్య పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణాం శర్మణః శర్మణాం అన్ని షష్ఠీ భక్తులే. శర్మణాం వసురుద్రాదిత్య రూపాన్ సవ్యం పురూరవాద్రవ సంజ్ఞకాన్ విశ్వాన్ దేవాన్ ఉద్దిశ్య మయా క్రియం సరేనండి, చెప్పండి. మయా క్రియమాణేన అనేన ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకమృతాఖ్యాన్న శ్రాద్ధే పితృపితామహ ప్రపితామహానాం గోత్రాణాం శర్మణాం వసురుద్రాదిత్య రూపాణాం ఏతేషాం గయా అన్న శ్రాద్ధేనైవ అక్షయ్య
तृप्तिर्भूत्वा पुनरावृत्तिरहित शाश्वत ब्रह्मलोके नित्यनिवास सिद्धिरस्विति भवन्तो ब्रुवन्तु यजमानस्य पितॄणां पुनरावृत्तिरहित शाश्वत ब्रह्मलोके नित्यनिवास सिद्धिरस्तु सव्यं यथा कालदत्तमस्तु सर्वं सगुणमस्तु. అక్కడ దాకా మీకు మామూలుగానే వచ్చింది. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః నమో విష్ణవే. नमो देवेभ्यः स्वधा पितृभ्यः नमो विष्णवे. नमो देवेभ्यः स्वधा पितृभ्यः नमो विष्णवे. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. ఇదంతా కూడా వచ్చితే చెప్పేసేయండి. చెప్పేస్తాను గురుగారు. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తద్ ఆత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు నమః పైకి ఓం తత్పురోర్నమః అంతే. ఓం తత్పురోర్నమః. ఓం తత్పురోర్నమః. నమః పైకి అంటున్నారు. ఓం తత్పురోర్నమః. ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం విశ్వమూర్తిషు గుహాయాం విశ్వమూర్తిషు. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం. త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వ, త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వ. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. అంతే. త్వం తదాప ఆపో జ్యోతిరసో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇక్కడ దాకా చెప్పాలి. ఓం మధువాతార్తాయతే మధుక్షరంతి సింధవః. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. మాధ్వీర్న సంత్వోషధీః మధునక్తముతోషసి మధుమాత్పార్థివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమానౌ వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః. మధుమాగుం అస్తు సూర్యః. గురుగారు మధుమాగుం అస్తు సూర్యః. మళ్ళీ మొదటి వాక్యం చెప్పండి. మొదటి వాక్యం చెప్పండి. మధువాతారుతాయతే కింద కట్టున్నారు. మధువాతారుతాయతే 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 రుతాయతే రుతాయతే అనుదాత్తం. అందుకే తప్పు చెప్తున్నాను, అక్కడ అనుదాత్తం లేదనుకున్నాను. అందుకని మధువాతారుతాయతే మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః. మధుదాత్తం మధుక్షరంతి సింధవః. మధుక్షరంతి సింధవః. మధుక్షరంతి సింధవః. ఇంకా మామూలుగానే చెప్పేస్తాం. మాధ్వీర్న సంతోషధీః. మాధ్వీర్న సంతోషధీః. మాధ్వీర్న సంతోషధీః. మధునక్తముతోషసి మధునక్తముతోషసి మధుమాత్పార్థివగుం రజః. మధుమత్పార్థివగుం రజః. మధుమత్పార్థివగుం రజః.
అయితే నేను తప్పుగా రాసుకున్నాను గురుగారు. అది మధుమాత అని ఉంది. అదే మధుమత్ అనమాట. మధుమత్పార్థివకుం రజః మధుమత్పార్థివకుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుద్యౌరస్తు నః పితా మధుమాంతౌ వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మధుమానో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాద్భిర్గావో భవంతు నః మధు మధు మాద్భిర్ మధు సర్వం మధ్వస్తు. చెప్పండి. మాధ్వేర్గావో భవంతు నః. మాద్భిర్గావో భవంతు నః మధు 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 సర్వం మధుస్వత్ సర్వం సర్వం మధ్వస్తు మధ్వస్తు. సర్వం మధ్వస్తు మధు 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 సర్వం మధ్వస్తు. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయామపానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాం యానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాం ధ్యానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాం ధ్యానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాం క్షమించండి గురుగారు. శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి. శ్రద్ధాయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి. బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ. బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ. బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ. యథా సుఖం పరిషేచనం. యథా సుఖం పరిషేచనం. యథా సుఖం పరిషేచనం. ఓం ఓం భూర్భువస్సువః భూర్భువస్సువః చెప్పండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఓం సత్యం సత్యం త్వర్తేన పరిషించామి. సత్యం త్వర్తేన పరిషించామి. సత్యం త్వర్తేన పరిషించామి. అస్మతో యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు పురూరవార్ధవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు విష్ణవే అమృతమస్తు. అస్మత్ యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు పురూరవాద్రవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు విష్ణవే అమృతమస్తు. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణా గదాధరాః. అస్మత్ యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు పురూరవాద్రవ సంజ్ఞకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు విష్ణవే అమృతమస్తు. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణా గదాధరాః. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్యనేకశః. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. తత్సతు బ్రహ్మార్పణమస్తు.
అమృతోపస్తరణమసి. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం తత్సద్ బ్రహ్మార్పణమస్తు అమృతోపస్తరణమసి. అంతే. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం తత్సద్ బ్రహ్మార్పణమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి శివో మా విషా ప్రదాయ. ఓం ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధాయాముపమపానే నివిష్టో మృతం జుహోమి శివో మా విషా ప్రదాయ. ఓం అపానాయ స్వాహా. ఓం శ్రద్ధయామపానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం అపానాయ స్వాహా. ఓం శ్రద్ధయామపానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం అపానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాం యానే నివిష్టో మృతం జుహోమి శివో మా విషా ప్రదాయ. ఓం యానాయ స్వాహా. ఓం శ్రద్ధయాం వ్యానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం వ్యానాయ స్వాహా. ఓం శ్రద్ధయాం వ్యానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం వ్యానాయ స్వాహా. యానాయ గట్టిగా అనుదాత్తం చెబుతూ ఉంటారండి. గురుగారు యానాయ స్వాహ. స్వా మధ్యకి యానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాముదానే నివిష్టో మృతం జోమి శివో మా విషా ప్రదాయ. ఓం ఉదానాయ స్వాహా. ఓం శ్రద్ధయాముదానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం ఉదానాయ స్వాహా. ఓం శ్రద్ధయాముదానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం ఉదానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాగుం సమానే నివిష్టో మృతం జోమి శివో మా విషా ప్రదాయ. ఓం సమానాయ స్వాహా. ఓం శ్రద్ధయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం సమానాయ స్వాహా. ఓం శ్రద్ధయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి శివో మా విష ప్రదాహాయ. ఓం సమానాయ స్వాహా. బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ. బ్రహ్మణిమ ఆత్మా అమృతత్వాయ. బ్రహ్మణిమ ఆత్మా అమృతత్వాయ. యథా సుఖం జుషధ్వం జుషావహే. యథా సుఖం జుషధ్వం జుషావహే. యథా సుఖం జుషధ్వం జుషావహే. కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహాత్మసంభవాన్. కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహాత్మసంభవాన్. కలౌ కలికృతాన్ దోషాన్ ద్రవ్యదేహాత్మసంభవాన్. సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీసుతః. సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీసుతః. సర్వాన్ హరతి చిత్తస్థో భగవాన్ దేవకీసుతః. మంత్రమధ్యే క్రియా మధ్యే విష్ణో స్మరణ పూర్వకం.
మంత్రमध्ये క్రియాमध्ये విష్ణోస్మరణపూర్వకం మంత్రमध्ये క్రియాमध्ये విష్ణోస్మరణపూర్వకం యత్కించిత్ క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్. యత్కించిత్ క్రియతే కర్మ తత్కోటిగుణితం భవేత్ యత్కించిత్ క్రియతే కర్మ తత్కోటిగుణితం భవేత్ అపేక్షితం యాచితవ్యం చాద్యం చైవానపేక్షితం. అపేక్షితం యాచితవ్యం త్యాజ్యం చైవానపేక్షితం త్యాజ్యం చైవానపేక్షితం. త్యాజ్యం చైవానపేక్షితం. త్యాజ్యం చైవ అపేక్షితం యాచితవ్యం త్యాజ్యం చైవానపేక్షితం అపేక్షితం యాచితవ్యం త్యాజ్యం చైవానపేక్షితం ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః. ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః ఉపవిశ్య సుఖేనైవ భోక్తవ్యం స్వస్థమానసైః విద్యమానా శాకపాక పదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం. విద్యమాన శాకపాక పదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం విద్యమాన శాకపాక పదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం. యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం ఓం యదస్వస్య క్రమిషో. ఓ యదస్వస్య క్రమిషో ఓ యదస్వస్య క్రమిషో మక్షికాశయద్వాస్వరౌ. మక్షికాశయద్భాస్వరౌ మక్షికాశయద్భాస్వరౌ స్వధితౌ రిప్తమస్తి. స్వధితౌ రిప్తమస్తి స్వధితౌ రిప్తమస్తి యద్ధస్తయోష్యమితుః. యద్ధస్తయోష్యమితుర్యన్నఖేషు. యద్ధస్తయోస్య మితుర్యన్నఖేషు యద్ధస్తయోస్య మితుర్ష్యన్నఖేషు శమితుర్యన్నఖేషు. శమితుర్యన్నఖేషు శమితుర్యన్నఖేషు సర్వతా తే అపి దేవేష్వస్తు. సర్వాతా తే అపి దేవేష్వస్తు సర్వాతా తే అపి దేవేష్వస్తు మక్షికా బాధా నివృత్తిరస్తు. మక్షికా బాధా నివృత్తిరస్తు మక్షికా బాధా నివృత్తిరస్తు ఓం 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 పుణ్యయుధౌ ప్రాచీనావితి యజమానస్య పితుః ప్రాచి సంవత్సరీకముతః ఖ్యాన్న శ్రాద్ధే యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం. ఇది చెప్పేస్తాను గురుగారు. ఓం చెప్పేసేయండి. ఓం ఓం పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకమృతాః ఖ్యాన్న శ్రాద్ధే యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం తావత్ రాక్షస బాధా నివారణార్థం. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకమృతాః ఖ్యాన్న శ్రాద్ధే యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం తావత్ రాక్షస బాధా నివారణార్థం. ఇది చెప్పేమంటారా ఈ మంత్రం? యథా జ్ఞానతః సూక్తాది పఠనం వాచయిష్యే సూక్తాన్ వాచయిష్యే. అది అది చెప్పాలా లేకపోతే అది అది ఇది లేదు కదా అధిశ్రవణం గనక వస్తే చెప్పడం చాలా ఉత్తమం. గురుగారు? ఒకవేళ అధిశ్రవణం రాలేదు అనుకోండి, ఆ సమయంలో కనీసం సూక్తాలు ఏదన్నా ఏది పురుష సూక్తం ఒకటి, తర్వాత శ్రీ సూక్తం ఒకటి, తర్వాత రుద్రం కూడా చెప్పవచ్చు. ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. వేద శ్రవణం వినబడుతూ వాళ్ళు భోజనం చేయాలి. అలాగే గురుగారు, అలాగే గురుగారు. ఆ, యథాశక్తి అసలు సూక్తాది అధిశ్రవణము పఠనం అంతా కూడా కరిష్యే. కొన్ని
రక్షోఘ్న మంత్రాలు అని, నాచికేతన మంత్రాలు అని, నచికేతుడు అనేటటువంటి ఒక వృత్తాంతం ఒకటి ఉంది. ఆ గురుగారు నచికేతుడికి సంబంధించిన వృత్తాంతం అంతా చెప్పడం, ఆ యమధర్మరాజు ఆయనకు వరాలన్నీ కూడా ఇయ్యటం, ఇటువంటివన్నీ కూడా ఈ అధిశ్రవణంలో వస్తాయండి. దాని బదులు గురుగారు కనీసం విష్ణువు సంబంధించినటువంటిది ఏదైనా సరే, విష్ణువు ఉన్నాడు అంటే రాక్షసులు రారు, ఒకటే గుర్తు. అందువల్ల గురుగారు పారాయణ చేయవచ్చండి. అలాగే సూక్తాన్ గురుగారు. వాచయిష్యే. మరి ఆదిశ్యాం దగ్గర వైష్ణవాహ అని ఉంది. వైష్ణవాన్ అదే, అవన్నీ కూడా విష్ణు దేవతాకమైనవి. గురుగారు వైష్ణవము అంటే విష్ణు దేవతాకమము, వైశ్వదేవము అంటే విశ్వదేవతాకమము, ఆగ్నేయము అంటే అగ్నిదేవతాకమము అని చెప్పని వస్తుందండి అర్థం. అది గురుగారు అది పరిస్థితి. గురుగారు ఆ, ఓం ఆ, ఆశ్రావయిష్యే సహనావతు ఆశ్రావయిష్యే ఆశ్రావయా. ఆశ్రావయిష్యే ఆశ్రావయా ఆశ్రావయిష్యే ఆశ్రావయా. ఓం సహనా భవతు చెప్పేసేయండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యాః అనుజ్ఞాం అనుబ్రూహి. ఓం కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యాః అనుజ్ఞాం అనుబ్రూహి. ఓం కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యాః అనుజ్ఞాం అనుబ్రూహి. కంఠశుద్ధి అంటే ఓం ఒక గ్లాసులో కొద్దిగా నీళ్లు తాగటం, కంఠం అంతా కూడా క్లియర్. అంటే ఈ పైతృకాల్లో ఉన్న విశేషం ఏంటంటే, కొంతమంది నవ్వులతో ఆ భోజనం అయిపోయింది అంటారు. అలా నోట్లో ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. అందువల్ల నోటిలోంచి ఆ పదార్థం అంతా కూడా కంఠంలోకి దిగిపోవాలి. అయిన తర్వాత అప్పుడు గాయత్రి మంత్రం చేత అనుజ్ఞం తీసుకోవాలి. అది గుర్తండి. అర్థమైంది గురుగారు. అలాగే ఉమ్. గురుగారు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ మధువాతారుతాయతే చెప్పేస్తాను గురుగారు. మధుక్షరంతి సింధవః. ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి ఇక్కడ సింధవః. ఈ వాక్యం మొదటి వాక్యంలో పోతున్నదండి మీకు. గురుగారు మళ్ళీ మెల్లగా మధువా చెప్తాను గురుగారు. మళ్ళీ చెప్పండి, ఓం ఎందుకంటే అది అపస్వరం రాకూడదు. మధువాత రుతాయతే మధుక్షరం. ఋతాయ మధువాతారుతాయతే. అది తప్పుగా రాసుకున్నా. మధువాత రుతాయతే మధువాత రుతాయతే మధుక్షరంతి సింధవః. మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః. మాధ్వీర్నః సంత్వౌషధీః. మాధ్వీర్న సంత్వోషధీః మాధ్వీర్న సంత్వోషధీః. మధునక్త మూతోషసి. మధునక్త ముతోషసి మధునక్త ముతోషసి. మధుమత్పార్థివ గుమ్రజః. మధుమత్పార్థివ కుమ్రజః మధుమత్పార్థివ కుమ్రజః. మధుద్యౌరస్తు నః పితా. మధుద్యౌరస్తు నః పితా మధుద్యౌరస్తు నః పితా. మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మధుమానో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మధుమానో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః. మాధ్వీర్గావో భవంతు నః. మాధ్వీర్గావో భవంతు నః మాధ్వీర్గావో భవంతు నః. అక్షన్నమీమదంత హ్యవ. అక్షన్నమీమదంత. అక్కడ చెప్పండి. అక్షన్నమీమదంత అక్షన్నమీమదంత
హ్యవ ప్రియా అధూషత. హ్యవ ప్రియా అధూషత. హ్యవ ప్రియా అధూషత. అస్తోషత స్వభానవో. అస్తోషత స్వభానవో. అస్తోషత స్వభానవో. విప్రానవిష్ఠయామతి. విప్రాణవిష్ఠయామతి. విప్రాణవిష్ఠయామతి. యోజాన్వింద్రతే హరి. योजान्विन्द्रते हरि. योजान्विन्द्रते हरि. మయా కృతం శార్థం సంపన్నం సుసంపన్నం. మయా ఏతచ్ఛ్రాద్ధే పదార్థేషు యదిష్టం తత్ప్రష్టవ్యం సర్వం సంపూర్ణం. मया कृतं श्राद्धं सम्पन्नं सुसम्पन्नं. एतच्छ्राद्धे पदार्थेषु यदिष्ठं तत् ప్రష్టవ్యం. प्रष्टव्यं सर्वं सम्पूर्णं. मया कृतं श्राद्धं सम्पन्नं सुसम्पन्नं. అంటే एतच्छ्राद्धे పదార్థేషు ఏం లేదండి. ఈ భోక్తల్ని అప్పటిదాకా కంఠశుద్ధి అంతా అయిపోయిన తర్వాత ఉత్తరాభాషణ ఇస్తూ అడుగుతున్నాడు, నాయన నేను పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధం అంతా పెట్టాను, ఈ యొక్క శ్రాద్ధం అంతా సంపూర్ణమైంది, మీరు అనుజ్ఞ ఇచ్చారు, కానీ ఇంకా మీకు ఏదన్నా తినాలని ఏమన్నా ఉంటే చెప్పండి, ఇప్పుడు వడ్డిస్తాను. ఏదన్నా మళ్ళీ ఏదన్నా కావాలంటే చెప్పండి, వడ్డిస్తాను. ఏదన్నా భక్ష్యాలు లేకపోతే పెరుగో లేకపోతే కూరలు చాలా రుచిగా ఉన్నాయనుకో మీరు అనుకుంటే అడగండి, మళ్ళీ వడ్డిస్తాను అని చెప్పారంటే, కాదు నాయన నాకు అంతా కూడా సర్వం సంపూర్ణం, నాకు సమృద్ధిగా తృప్తిగా ఉన్నది అన్న తర్వాత కంచే ఉత్తర పరిశేషం ప్రారంభం. ప్రాచీన భీతి పితృపితామహ ప్రపితామహ తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః. प्राचीनावीति पितृपितामह प्रपितामहाः तृप्तास्थ तृप्तास्मः. प्राचीनावीति पितृपितामह प्रपितामहाः तृप्तास्थ तृप्तास्मः. ఈ తృప్తాస్థ తృప్తాస్థ అనేటువంటిది అనేది యజమానుడికి చెప్పాలి. అప్పుడు తృప్తాస్మః అని చెప్పని భోక్త చెప్పాలి. భోక్తలు అది తృప్తాస్మః అంటే నాకు తృప్తి అని అయిందని చెప్పాలి. చెప్పడం. అందుకని అర్థమైంది గురుగారు. తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః అన్నది విడివిడిగా నేను చెబుతాను, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి. లేదు గురుగారు, రాసుకున్నాను గురుగారు. అర్థమైంది గురుగారు. అసంస్కృత ప్రమీతాయే. అసంస్కృత ప్రమీతాయే. అసంస్కృత ప్రమీతాయే. త్యాగిన్యో యా ఆస్కుల స్త్రియః. త్యాగిన్యో యా కులస్త్రియః. త్యాగిన్యో యా కులస్త్రియః. దాస్యామి తేభ్యో వికిరమన్నం. దాస్యామి తేభ్యో వికిరమన్నం. దాస్యామి తేభ్యో వికిరమన్నం. తాభ్యశ్చ పైతృకం. తాభ్యశ్చ పైతృకం. తాభ్యశ్చ పైతృకం. అప్రదక్షిణం పరిషిచ్య సవ్యం పురూరవాద్రవ సంయక విశ్వే దేవాః తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః. అప్రదక్షిణం పరిశిచ్య సవ్యం పురూరవాద్రవ సంయక విశ్వే దేవాః. గురుగారు, పురూరవాద్రవ సంయక విశ్వే దేవాః తృప్తాస్త తృప్తాస్మః. అప్రదక్షిణం పరిశిచ్య సవ్యం. ఈ అప్రదక్షిణం పరిశిచ్య ఎక్కడ అంటే ఆ అన్నం వేశాం కదా పితృస్థానంలో, దానికి అప్రదక్షిణం చెప్పి తర్వాత సవ్యం చేసుకొని విశ్వే దేవతల యొక్క వెడం వైపును కూర్చొని కొట్టి తర్వాత ఈ అన్నం మెతుకులు అక్కడ వెయ్యాలి. దీన్ని వికిరాన్నము అంటారు. ఇది గురుగారు సవ్యం పూర్వార్ధ సంయక విశ్వే దేవాః అసోమపాశ్చ యే దేవాః యజ్ఞభాగ వివర్జితాః. అసోమపాశ్చ యే దేవాః యజ్ఞభాగ వివర్జితాః. అసోమపాశ్చ యే దేవాః యజ్ఞభాగ వివర్జితాః. తేషామన్నం ప్రదాస్యామి వికిరం వై స్వదైవికం. తేషామన్నం ప్రదాస్యామి
వికిరం వైశ్వదేవికం తేషామన్నం ప్రదాస్యామి వికిరం వైశ్వదేవికం సవ్యం పరిషిచ్య ప్రాచీనావితి దేవ పితృమధ్యే ప్రోక్ష. పరిశిచ్య ప్రాచీనావితి దేవపితృమధ్యే ప్రోక్ష్య పరిశిచ్య ప్రాచీనావితి దేవపితృమధ్యే ప్రోక్ష్య దక్షిణాగ్రాం దర్భానాస్థైర్య తేషు తిలోదకన్నీద. దక్షిణాగ్రాన్ దర్భానాస్తీర్య తేషు తిలోదకం నినీయ దక్షిణాగ్రాన్ దర్భానాస్తీర్య తేషు తిలోదకం నినీయ ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా కలిపి చెప్పండి. ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధా ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధాః ఏ అగ్నిదగ్ధా ఏనగ్నిదగ్ధాః ఏ వా జాతాః కులే మమ ఏ వా జాతాః కులే మమ ఏ వా జాతాః కులే మమ కు పైకి చెబుతున్నారు. ఏ వా జాతాః కులే మమ. లే అనేటువంటి అనుదాత్తం. ఏ వా గురుగారు. జాతాః కులే మమ. ఏ వా జాతాః కులే మమ ఏ వా జాతాః కులే మమ కు పైకి మాత్రం లేదంటే గుర్తుపెట్టుకోండి. అది గురుగారు అనుదాత్తం ఉంది గురుగారు. భూమౌ ఏ వా జాతాః కులే కులే లే అనేటువంటిది అనుదాత్తం. గురుగారు అది మీరు కు కూడా పైకి ఉదాత్తం చెబుతున్నారు మీరు. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి గురుగారు. ఏ చెప్పండి. వా జాతాః కులే మమ ఏ వా జాతాః కులే మమ. ఏ వా జాతాః కులే మమ అది ఏ వా అది మళ్ళీ. జాతాః కులే మమ భూమౌ దత్తేన పిండేన భూమో దత్తేన పిండేన భూమౌ దత్తేన పిండేన తృప్తాయాంతు పరాంగతిం. తృప్తాయాంతు పరాంగతిం తృప్తాయాంతు పరాంగతిం అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అస్మత్కుల ప్రసూత మృతేభ్యః అయం వికిరపిండస్వధా నమః. అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అస్మత్ కులప్రసూత తృప్తేభ్యః తృతేభ్యః అంతే. గురుగారు క్షమించండి. అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అస్మత్ కులప్రసూత తృతేభ్యః అయం వికిరపిండ స్వధా నమః అగ్నిదగ్ధ చెప్పండి. అనగ్నిదగ్ధాశ్చ. గురుగారు ఏ అగ్నిదగ్ధేభ్య మళ్ళీ ఆ వాక్యం చెప్పండి. అగ్నిదగ్ధేభ్యః దగ్ధే అంటున్నారు. దగ్ధ అగ్నిదగ్ధేభ్యః. ఇక్కడ ఒత్తి చెప్పాలి. అని అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః యజమానస్య కులప్రసూత తృతేభ్యః అయం వికిరపిండః స్వధా నమః అయం వికిరపిండః స్వధా నమః అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మాధ్యయంతాం ఏతద్వస్తిలోదకం. అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మార్జయంతాం ఏతద్వస్తిలోదకం అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మార్జయంతాం ఏతద్వస్తిలోదకం సవ్యం. ఉదాహరణకి చెబుతున్నానండి. ఆ ఒత్తిగులగా ఒక లోపం వచ్చింది అనుకోండి. గురుగారు అర్థ అనేటువంటి దానికి అర్థం వేరు ఆ ప్రకారముగాను వస్తుంది. ఆ ఒత్తులు తీసేసామనుకోండి, తదా అని చెప్పామనుకోండి, అప్పుడు అని అర్థం వస్తుంది. ఏం లేదు, ఒక్క ఒత్తుతో తేడా ఆ భాష మొత్తం మారిపోతుంది. తదా అంటే ఆ రోజుల్లో అప్పుడు ఇలా జరిగింది అని చెబుతాను చూసారా. తదా ఏవం కృతం, ఈ విధంగా చేశారు అని. తథాకృతం, ఆ ప్రకారంగా చేయబడింది అని అర్థం. తేడా చూడండి ఎంత తేడా ఉందో. ఏం లేదు, ఒక్క ఒక్తే. ప్రహార సంహార పరిహార విహారవతు అని చెప్పని ఒక వాక్యం ఉంటుంది.
హృయి హరణే అనేటువంటి ఒకే ధాతువు ఉంటుంది. ఆ గురుగారు. ధాతువుకి ప్రాతిపదిక అంటారు దాన్ని. దాని కనుక ఆ ధాతువులోంచి హరతి అనేటువంటి అర్థం వస్తుంది. దానికి అనేటువంటి ఉపసర్గలు ఉంటాయి. అది చేస్తే ప్రహరతి అంటే కొట్టుతున్నాడు అని. అదే ధాతువు ఆహాహా. వి అనేది చేసేటప్పటికల్లా విహరతి విహరిస్తున్నాడు అని అర్థం వస్తుంది. ఒకటే ధాతువు, ఒకటే శబ్దం, ఒకటే విభక్తి. ఆహాహా. అర్థమైంది ప్రహార గురుగారు. ఆహార ఆ ఉపసర్గ చేశారు కూడా. ఆహార అంటే ఆహారతి అంటే తెచ్చుతున్నాడు అని అర్థం వస్తుంది. అందువల్ల ఆహాహా. ఒత్తులు కూడా చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనండి అర్థమైంది గురుగారు. జాగ్రత్తగా చూసుకుంటాను గురుగారు. తూష్టిం వాక్య సవ్యం తూష్టిం కర్త పాదౌ ప్రక్షాళ్య త్రిరాచామేత్ సవ్యం త్రిరాచామేత్. సవ్యం తూష్ణిం కర్తా పాదౌ ప్రక్షాళ్య త్రిరాచామేత్. సవ్యం తూష్ణిం కర్తా పాదౌ ప్రక్షాళ్య త్రిరాచామేత్. గుర్తుందా అండి? ద్విపరి మృజ్య సకృదుపస్పృశ్య యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ప్రోక్షతి అంటున్నారు. ప్రోక్షతి ప్రోక్షతి ఉదాత్తం లేదండి. ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. ద్విపరిమృజ్య సకృదుపస్పృశ్య యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. భుక్తపాత్రోచ్ఛిష్టభాగ్యోన్నం దీయతాం. భుక్తపాత్రోచ్ఛిష్టభాగ్యోన్నం దీయతాం. భుక్తపాత్రోచ్ఛిష్టభాగ్యోన్నం దీయతాం. యజమానకులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః. యజమానకులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః. యజమానకులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః. తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన భూతలే. తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన భూతలే. తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన భూతలే. ఈ శ్లోకాన్ని పితృస్థాన భోక్త చెప్పి ఆ భోక్త యొక్క ఇష్టంలో ఉన్న పదార్థాన్ని కొద్దిగా భూమి మీదకి వదలాలి. అమృత అయ్యా చెప్పండి. భోగ్యోన్న దీయతం అది ఒక్కదో విడదీసి చెప్తారు గురుగారు. ఏదండి? భుక్త పాత్ర ఉచ్ఛిష్ట అంటే భోజనం చేయగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టం ఏదో ఉందో దాని యందు అభిలాష కలిగినటువంటి దాసదాసీ జనాలు. అలాగే గురుగారు. ఆ తర్వాత వాటిని ఎలా చెప్తాను? భాగ్యోభ్యన్నం దీయతం. భుక్త పాత్రోచ్ఛిష్ట భాక్. భాక్ అంటే భాగస్థుడు అని అర్థం అక్కడ. చెప్పండి గురుగారు. అదండి భుక్త పాత్రోచ్ఛిష్ట భాగ్భ్యో. భాగ్భ్యో అంటే దాని యందు అధికారం కలిగినటువంటి దాసదాసీ జనాలకి నేను సమర్పిస్తున్నాను అని అర్థం. అంతే. భాగ్భ్యో అన్నం దీయతం. అవునండి. భుక్త పాత్రోచ్ఛిష్ట భాగ్భ్యః. భుక్త పాత్రోచ్ఛిష్ట భాగ్భ్యః అన్నం దీయతాం. భాగ్భ్యో అన్నం దీయతం. అలాగే గురుగారు. భాగ్భ్యో అర్థమైంది గురుగారు. నేను భాగ్యో అని చదువుతున్నాను, తప్పుగా చదివాను గురుగారు. భాగ్భ్యోన్నం భుక్త పాత్రోచ్ఛిష్ట భాక్కులు వాళ్ళు, వారి కొరకు చతుర్థి విభక్తి అక్కడ. అర్థమైంది గురుగారు. ఇప్పుడు శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో శ్రద్ధాయాం ప్రాణే నివిశ్యామృతగుం హృతం ప్రాణమన్నేనాప్యస్వ. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిశ్య మృతగుం హుతం ప్రాణమన్నేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిశ్య మృతగుం హుతం ప్రాణమన్నేనాప్యాయస్వ.
శ్రద్ధాయామపానే నివిశ్యామృతగుంహుతం అపానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయామపానే నివిశ్యామృతగుం హుతం అపానమన్యేనాప్యాయస్వ. ఓం శ్రద్ధాయామపానే నివిశ్యామృతగుం హుతం అపానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాం యానే నివిశ్యామృతగుంహుతం యానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాం వ్యానే నివిశ్యామృతగుం హుతం వ్యానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాం వ్యానే నివిశ్యామృతగుం క్షమించండి తప్పు చెప్పాను. శ్రద్ధాయాం వ్యానే నివిశ్యామృతగుం హుతం ధ్యానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాముదానే నివిశ్యామృతగుంహుతం ఉదానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాముదానే నివిశ్యామృతగుం హుతం ఉదానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాముదానే నివిశ్యామృతగుం హుతం ఉదానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాగుం సమానే నివిశ్యామృతగుంహుతం సమానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాగుం సమానే నివిశ్యామృతగుం హుతం సమానమన్యేనాప్యాయస్వ. శ్రద్ధాయాగుం సమానే నివిశ్యామృతగుం హుతం సమానమన్యేనాప్యాయస్వ. అంగుష్ఠమాత్రః పురుషోంగుష్ఠం చ సమాశ్రితః. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠం చ అంగుష్ఠమాత్రః పురుషోంగుష్ఠం చ సమాశ్రితః. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠం చ సమాశ్రితః. అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠం చ సమాశ్రితః. ఈశః సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. ఈశः సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. ఈశः సర్వస్య జగతః ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనా వీథి యజమానస్య విదుః రాతి సంవత్సరీకముతాఖ్యాన్న శ్రాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకమృతాఖ్యాన్న శ్రాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావీతి యజమానస్య పితుః ప్రాతి సంవత్సరీకమృతాఖ్యాన్న శ్రాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. ఈ ఆబ్దిక మంత్రంలో బాగా జాగ్రత్తగా చెప్పవలసిన మంత్రాల్లో ఈ మధువాతారత అయితే మంత్రం చాలా ప్రధానమైందండి. అది అది చిన్నప్పటి నుంచి తప్పుగా నేర్చుకున్నాను గురుగారు, అందుకనే తప్పులే చేస్తున్నాయి మీరు చెప్పిన వరకు. ఇది ఒక చోట కాదండి, ఇది కనీసం అవును ఒక గురుగారు. 6-7 చోట్ల వస్తుంది ఇదే మంత్రం. అవును గురుగారు, అది ఇన్ని రోజులు అందువల్ల తప్పుగానే ఈ చెప్పుకుంటూ మంత్రంలో వస్తున్నాం కనుక కొంచెం. ఇదంతా కూడా ఏం లేదండి, సమస్త బ్రహ్మాండం కూడా అమృత స్వరూపము అని చెప్పేటటువంటి మహామంత్రం ఇది. గురుగారు వాయువు అమృత స్వరూపము. మధువాతారదాయతే మధుక్షయం సింధవ. ఈ సముద్రములన్నీ కూడా అమృతాన్ని వర్షిస్తాయి. అమృతం అంటే ఉప్పగా ఉంటుందా, అమృతం ఏమిటి అంటారేమో, కానీ దానికి పరిశీలన చేసినట్టయితే మేఘాలన్నీ కూడా ఆ సముద్రం నీళ్ళని తీసుకొని మనకి ప్రాణాధారమైనటువంటి మృగధారులుగా ఆకాశం నుంచి వర్షిస్తే అవే మనం తాగి జీవులమవుతున్నాం. ప్రాణాధారం ఏదంటే నీళ్ళే. మధుక్షరం సింధవ మాధ్వీర్ణ సంతోషధి. ఈ యొక్క ఓషధులన్నీ కూడా మధుస్వరూపాలు. ఎంత కూడా ఈ యొక్క ప్రకృతి యొక్క వైశిష్ట్యాన్ని చెప్పేటటువంటి మహామంత్రాల్లో ఇది ఒకటి. అందువల్ల ఈ మంత్రాల్లో అపస్వరాలు లేకుండా సాధ్యమైనంత మటుకు చెప్పుకోండి సార్. అది గురుగారు వాయువ్య భాగమన్యేన సహ భాండే శేషమన్నంచ మేళయిత్వా పిండత్రయం కృత్వా.
ఇది ఆ ఒక్క కింద నిమిషం. వస్తుందండి. వాయవ్య భాగమన్నేన సహ భాండే ఆ, ఆ, శేషమన్నం చ ఆ, మేళయిత్వా ఆ, పిండత్రయం కృత్వా దక్షిణ భాగే ఆ. గోమయేనను గోమయేనాను లిప్య గోమయేనాను లిప్య. దక్షిణ భాగే గోమయేనాను లిప్య వాయవ్య ఆ, భాగమన్నేన సహ భాండే శేషమన్నం చ మేళయిత్వా పిండత్రయం కృత్వా దక్షిణ భాగే గోమయేనాను లిప్య. అంటే గోమయేన అంటే ఓం గోమయము చేత అనులిప్య గురుగారు అనులేపనము అంటారు దీన్ని. కలిపి చెప్పాడు గురుగారు గోమయేన అనులిప్య అని వస్తుంది అంతే. అర్థమైంది ఓం గురుగారు. అపామేధ్యం యజ్ఞియగుం. ఇది ఇది కొత్తదా గురుగారు ఇక్కడి నుంచి? ఇది కూడా నేను కొంత భాగం చెబుతున్నానండి. ఆ, గురుగారు ఒక్క నిమిషం చెప్పండి గురుగారు. ఓం అపామేధ్యం. పోనీ మీరు కొత్తగా చెబుతున్నారుగా చెప్పండి. ఓం అపామేధ్యం. ఓం అభామేద్యం ఓం అభామేద్యం లేదండి, అపాం అపహ అంటే నీరు అని అర్థం. అదే మేధ్యం అంటే సారభూతము, నీటి యొక్క ఓం సారభూతమైనటువంటిది అర్థం అన్నమాట. గురుగారు అపామేధ్యం. ఓం అపామేధ్యం ఆ, ఓం అపామేధ్యం యజ్ఞియగుం. యజ్ఞియగుం ఓం అపామేధ్యం యజ్ఞియగుం మళ్ళీ ఓం అపామేధ్యం యజ్ఞియగుం తదేవగుం శివమస్తు మే. సదేవగుం శివమస్తు మే సదేవగుం శివమస్తు మే ఆచ్ఛేత్తావో మారిషం. ఆచ్ఛేతావో మారిషం ఆచ్ఛేతావో మారిషం జీవాని శరదశతం. జీవాని శరదశతం జీవాని శరదశతం ఆచ్చినత్తి అప ఉపస్పృశ్య. ఆచ్ఛినత్తి అప ఉపస్పృశ్య ఆచ్ఛినత్తి అప ఉపస్పృశ్య. అంటే ఈ ఈ మంత్రం చెప్పి ఆచ్ఛినత్తి అంటే దర్భాన్ని తుడిచేసి ఒక గురుగారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆగ్నేయ భాగంలో గోమయేనాను నృత్య అన్నాం కదండి మనం. అవును అంటే గురుగారు. గోమయం చేత కానీ పసుపుతో కానీ అలికిన తర్వాత ఆ గురుగారు పరిచేటటువంటి దర్భంలోంచి ఒక దర్భ తీసుకొని దీని మీద ఇంత తుడిచేసి పక్కన పడేసేసి తీగడుకోవాలి. ఆచ్చినత్తి అప ఉపస్పృశ్య. అర్థమైంది గురుగారు అర్థమైంది. ఆచ్ఛినత్తి అప ఉపస్పృశ్య ప్రాచీన అపహత అసురా. అపహత అసురా అపహత అసురా రక్షాగుంసి పిశాచ. రక్షాగుంసి పిశాచ రక్షాగుంసి పిశాచ. ఈ మంత్రం మీకు పూర్వంలో చెప్పానండి. అపహత అసుర రక్షాగుంసి పిశాచ ఏ క్షయంతి పృథివీమ అని చెప్పాను. చెడు 4 వైపులు చల్లేటప్పుడు ఇదంతా కూడా చెబుతాను. అక్కడ మండలత్రయం వృక్షాదంతా కూడా చెప్పాను పూర్వంలో. అవును గురుగారు. పిశాచ అక్కడ దాకా మీకు వచ్చింది. వేదిషద పిశాచ వేదిషద. పిశాచ వేదిషదః పిశాచ వేదిషదః చుంధంతాం మమ పితరః యజమానస్య పితరః చుంధంతాం యజమానస్య పితామహః చుంధంతాం యజమానస్య ప్రపితామహః. శుందంతాం ఇక్కడ శుంధంతాం యజమానస్య పితరః. శుందంతాం యజమానస్య పితరః శుందంతాం యజమానస్య పితరః చుంధంతాం యజమానస్య పితామహః. శుందంతాం యజమానస్య పితామహ శుందంతాం యజమానస్య పితామహాః శుంధంతాం యజమానస్య ప్రపితామహః. శుందంతాం యజమానస్య ప్రపితామహాః శుందంతాం యజమానస్య పితామహాః
అని చెప్పని ఈ ఆహా. దర్భలతో పరసవలసిన దర్భలు ఉన్నాయి కదా పొడుగ్గా, దాంతో పాటు కొద్దిగా గురుగారు నువ్వులు అద్దుకొని ఆ కొసల మీద నుంచి ఈ యొక్క పితృతీర్థంగా 3 చోట్ల ఈ యొక్క సుందంతాం యజమానస్య మాత పితర పితామహ ప్రపితామహ అంటూ 3 చోట్ల నీళ్లు వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఈ మంత్రం చెప్పి, చెప్పబోయే మంత్రాన్ని చెప్పి అప్పుడు దాని మీద పరచాలి. ఆయంతు పితరో మనోజవసః ఆయంతు పితరో మనోజవస జవసః ఆయంతు మనోజవసః పితరో మనోజవసః ఆయంతు పితరో మనోజవసః సకృదా ఛిన్నం సకృదా ఛిన్నం సకృదా ఛిన్నం బర్హిరూర్ణ మృదుస్యోనం బర్హిరూణ మృదుస్యోనం బర్హిరూణ మృదుస్యోనం. ఈ పరిచేటటువంటి దర్భలు అంటే అప్పటికప్పుడు చేత్తో వేళ్లతో సహా పిక్కోరమని చెప్పి చెబుతున్నారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. కేవలం మంత్రం చేతనే భావన చేయటం అంతే. బర్హిరూర్ణ మృదుస్యో పితృభ్యస్త్వాభరామ్యహం పితృభ్యస్తాం భరామ్యహం పితృభ్యస్త్వాభరామ్యహం పితృభ్యస్త్వాం భరామ్యహం స్త్వాభరామ్యహం స్త్వాభరామ్యహం పితృభ్యస్త్వాభరామ్యహం పితృభ్యస్త్వాభరామ్యహం. అస్మిన్ సీదంతు మే అస్మిన్ సీదంతు మే అస్మిన్ సీదంతు మే పితర సౌమ్యాః క్షమించండి గురుగారు. పితర సౌమ్యాః క్షమించండి గురుగారు. పితర సౌమ్యాః పితర సౌమ్యాః పితామహాః ప్రపితామహాః పితామహాః ఎక్కడ పితామహాః చెప్పండి. సౌమ్యాః పితామహాః సౌమ్యాః పితామహాః సౌమ్యాః పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ప్రపితామహాశ్చానుగైః సహ ప్రపితామహాశ్చానుగైః సహ. దర్భానాస్తీర్యా చెప్పిన తర్వాత ఈ దర్భల్ని ఆ దక్షిణాగ్రాలుగా కానీ ఆగ్నేయాగ్రాలుగా కానీ ఈ దర్భలు పరిచిన తర్వాత అప్పుడు తిలలు తీసుకో తిలోదకని చెప్పి మార్జయం తాం పితరః మార్జయం తాం పితామహ్యః మార్జయం తాం పితామహ మార్జయం తాం ప్రపితామహ అని చెప్పి నీళ్లు వదిలిపెట్టాలి. దర్భానాస్తీర్యా మార్జయం తాం మమ పితరః మార్జయంత్ దర్భానాస్తీర్యా మార్జయంతాం మమ మార్జయం తాం మమ పితరః మార్జయంతాం మమ పితరః దర్భాస్తీర్యా మార్జయంతాం మమ పితరః పితరః. మమ అంటే యజమానస్య పితరః అని చెప్పనవచ్చు. మమ అని అనుకొని యజమాని చెప్పమంది. మమ అని చెప్పని గురుగారు మార్జయం తాం మమ పితామహాః మార్జయంతాం మమ పితామహాః మార్జయంతాం మమ పితామహాః మార్జయం తాం మమ ప్రపితామహాః మార్జయంతాం మమ ప్రపితామహాః మార్జయంతాం మమ ప్రపితామహాః. ఏతత్తే పితః గోత్ర శర్మన్ వసురూప ఏ చత్వామను దాని కిందనా మాత క్షమించండి. ఏ తత్తే పితాః గోత్ర పితః ఏతత్తే పితః గోత్ర శర్మన్ వసురూప ఏ చత్వామను ఏ తత్తే పితః గోత్ర శర్మన్ వసురూప 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 వసురూప
ఏ वसुरूप చత్వామను ये चत्वामनु ये तत् पितः गोत्र शर्मण वसुरूप ये ఏ चत्वामनु చత్వామను ये चत्वामनु ये పిత్రే चत्वामनु పిత్రే पित्रे గోత్రాయ శర్మణే వసురూపాయ पित्रे गोत्राय शर्मणे वसुरूपाय पित्रे गोत्राय शर्मणे वसुरूपाय ఏ శతమను గచ్చంతి తేభ్యశ్చాయం పిండః ये मल्लोकसाరి ఏ గురుగారు శతమను గచ్చంతి ये छतमनु गच्छन्ति ये छतमनु गच्छन्ति తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః ఇది ఒక్కసారి విడి తీసి చెప్పండి గురుగారు తేభ్యశ్చాయం తేభ్యశ్చాయం పిండః తేభ్యశ్చాయం పిండః తేభ్యశ్చాయం పిండః ఛావత్తు లేదండి తేభ్యశ్చాయం పిండః తేభ్యశ్చాయం పిండః తేభ్యశ్చ తేభ్యశ్చాయం అయం పిండః అంటే ఆ తేభ్యశ్చ పితరులను అయం అనుసరించి పిండః ఉన్నటువంటి వర్గం ఏదైతే ఉన్నదో వారందరికి ఉద్దేశించి ఈ పిండమును సమర్పిస్తున్నాను. తేభ్యశ్చ అయం పిండ స్వధా నమః తస్మై తే స్వధా నమః తేభ్యశ్చాయం పిండః తేభ్యశ్చాయం పిండః तेभ्यश्चायं पिण्डः तेभ्यश्चायं पिण्डः तेभ्यश्चायं पिण्डः తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు तस्मै ते स्वधा नमः गयायां दत्तमस्तु तस्मै ते स्वधा नमः गयायां दत्तमस्तु స్వా కిందకనాలండి. తస్మై తే స్వధా నమః గయాయాం దత్తమస్తు तस्मै ते स्वधा नमः गयायां दत्तमस्तु ఈ तस्मै ఒక్కటి ते గనక వస్తే स्वधा సత్యమా नमः అంతా ఈజీ అయిపోతుందండి. गयायां दत्तमस्तु గురుగారు ఈ ఒక్కటి గనక వస్తే సత్యమా అంతా ఈజీనే. ఇంకా ఈ అలాగే మూడు గురుగారు. వాక్యాలే రావాలి. ఏ తత్తే పితామహ గోత్ర శర్మన్ రుద్రరూప ये तत्ते पितामह गोत्र शर्मन् रुद्ररूपा ये ఆ, तत्ते पितामह गोत्र शर्मन् रुद्ररूपा ఏ చత్వామను ये चत्वामनु ये चत्वामनु పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ. ఒకసారి చెప్పండి. దానికి ముందు ఒక సందేహం గురుగారు ఆ, చత్వా అది చత్వామను అని అక్కడ స్వరితం లేదు కదా గురుగారు అది చెప్పేటప్పుడు అలా వస్తుందంటారు అక్కడ అంతే అంతే వస్తుంది. ఏ చ త్వాం అను అని ఎవరైతే నిన్ను అనుసరిస్తూ ఉంటారో అని అర్థం. అను అంటే అనుసృత్య అని అర్థం. ఏ చ త్వామను ఏ చత్వామను అని చెప్పని ఊరికే కలిపి చెప్పేప్పుడు అలా వస్తుంది. ఏ చత్వామను అని అంతే. పితామహాయ గోత్రాయ శర్మణే రుద్రరూపాయ पितामहाय गोत्राय शर्मणे रुद्ररूपाय पितामहाय गोत्राय शर्मणे रुद्ररूपाय ఏ చతమను గచ్చంతి ये चतमनुगच्छन्ति ये चतमनुगच्छन्ति తేభ్యశ్చాయం పిండః తస్మై తే స్వధా నమః तेभ्यच्छायं पिण्डः अस्मते स्वधा नमः తస్మై తే స్వధా నమః तेभ्यच्छायं पिण्डः తేభ్యశ్చాయం పిండః तेभ्यच्छायं तेभ्य ఛావత్తు చెబుతున్నారండి. తేభ్యశ్చ అయం పిండః పనిలో విడిగా చెప్పండి. तेभ्यश्चायं पिण्डः पिण्ड- तेभ्यश्चायं पिण्डः తస్మై तस्मते తే స్వధా నమః तस्मै ते स्वधा नमः तेभ्यश्चायं पिण्डः तस्मै ते स्वधा नमः గయాయాం దత్తమస్తు गयायां दत्तमस्तु गयायां दत्तमस्तु ఏ తత్తే ప్రపితామహ గోత్ర శర్మన్ ఆదిత్య రూప
ఏతత్తే ఏతత్తే పితా ప్రపితామహ పితృ ఆహా, పితామహ ప్రపితామహ. ప్రపితామహ మూడో దానం కదా ఇది. ఆహాహా. ఏతత్తే ప్రపితామహ ఏతత్తే ప్రపితామహ గోత్ర శర్మన్ ఆ, ఆ, ఆదిత్య రూప అంతే. ఏతత్తే ప్రపితామహ గోత్ర శర్మన్ ఆదిత్య రూప ఏ ప్రాచీ ఏ చత్వామను ఏ చత్వామను ఏతత్తే ప్రపితామహాయ ప్రపితామహాయ గోత్రాయ శర్మణే ఆదిత్య రూపాయ ప్రపితామహాయ గోత్రాయ శర్మణ్ ఆదిత్య రూపాయ ప్రపితామహాయ గోత్రాయ శర్మణ్ ఆదిత్య రూపాయ ఏ చతమను గచ్చంతి ఏ ఛతగ ఏ చ ఏ ఏ ఛతగ చత ఏ చతమను గచ్చంతి ఏ ఛతగతు ఏ ఏ ఛతమను చత గచ్చంతి మను గచ్చంతి ఏ ఛతమను గచ్చంతి ఏ ఛతమను గచ్చంతి తేభ్యశ్చాయం పిండ స్వధానమః ఏ తే పిండ తస్మై తే స్వధానమః तेभ्यश्चायं पिण्डः तस्मै ते स्वधा नमः तेभ्यश्चायं पिण्डः तस्मै ते स्वधा नमः గయాయాం దత్తమస్తు. गयायां दत्तमस्तु गयायां दत्तमस्तु అయిన తర్వాత చిట్ట చివరి మంత్రం ఉంటుంది చూడండి అడుగున. గురుగారు ఇదంతా కూడా మాతృపక్షంలో వస్తుంది. ఇది భాగం అంతా, కింద గురుగారు భాగం అంతా. అర్థమైంది తర్వాత ఈ గురుగారు మంత్రం మాత్రం అన్నిటికీ సమానమే. ఎన్మే మాత ఓం యన్మే మాతా ఓం యన్మే మాతా ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా ప్రమమాద యచ్చచారా నను వ్రతం నను వ్రతం తన్మే రేతః పితా భృంక్తాం తన్మే రేతః తన్మేరేతః పితా భృంక్తాం తన్మేరేతః పితా వృంతాం తన్మేరేతః పితా వృంతా మా భూరన్యోపపద్యతాం మా భూరన్యోపపద్యతాం మా భురన్యోపపద్యతాం మా భురన్యోపపద్యతాం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విస్తరాకులో 3 పిండాలు అలా పెట్టేసిన తర్వాత ఆ విస్తరాకులో మిగిలినటువంటి అన్నం కొద్దిగా ఉంటుంది, మెతుకులు, అది కొద్ది కొద్దిగా తీసుకొని ఒక్కొక్క పెండ మీద పెడుతూ ఉండాలి. గురుగారు పితృభ్యస్వధావిభ్య 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 స్వధా నమః పితృభ్యస్వధావిభ్య స్వధా నమః అంతే పితృభ్యస్వధావిభ్య స్వధా నమః అని చెప్పని పితృపిండం మీద అలాగ వరుసగా 3 పిండాల మీద కూడా పెట్టాలి. పితా గురుగారు మహేభ్య స్వధావిభ్య స్వధా నమః పితా విభ్య పితా స్వధా మహేభ్య పితామహేభ్య స్వధావిభ్య పితామహేభ్య స్వధావిభ్య పితామహేభ్య స్వధావిభ్య స్వధా స్వధా నమః నమః పితామహేభ్య స్వధావిభ్య స్వధా నమః పితామహేభ్య స్వధావిభ్య స్వధా నమః ప్రపితా మహేభ్య స్వధావిభ్య స్వధా నమః ప్రపితామహేభ్య స్వధావిభ్య స్వధా నమః ప్రపితామహేభ్య స్వధావిభ్య స్వధా నమః తర్వాత 3 పంక్తులు ఏమన్నా అమ్మగా అంటే ఆ స్త్రీ పక్షంలో తల్లిగా వస్తాయి. గురుగారు తర్వాత ఈ మంత్రం అందరికి కూడా వస్తుంది. అత్ర పితరో
ఓం అత్ర పితరో ఓం అత్ర పితరో యథా భాగం మందత్వం ఓం అత్ర పితరో యథా భాగం మందత్ యథా భాగం అత్ర పితరో యథా భాగం మందత్వం అత్ర పితరో యథా భాగం మందధ్వం అత్ర పితరో యథా భాగం మందధ్వయం అమీమదంత పితరో అమీమదంత పితరో అమీమదంత పితరో తీతృపంత పితరో తీతృపంత పితరో తీతృపంత పితరో మీ మృజంత పితరః మీ మృదంత మీ మృజంత పితరః మీ మృజంత పితరః ఇక్కడ మీ యొక్క సౌకర్యం కోసం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. దానికి విభాగం చేస్తే మాత్రం కొద్దిగా తేడా వస్తుందండి. ఎందుకంటే మీకు మీరు చెప్పేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతున్నది. అందుకని నేను ఇది కలిపి చెప్పాను. మొదటిసారి కదా గురుగారు, రెండోసారి అందుకని ఏం పర్వాలేదండి. మంత్రం అనేటువంటిది ఒక నిమిషం ఆలస్యమైనా సరే స్వరంగా చెప్పుకోవాలి. పరేత పితర సౌమ్య పరేత పితర సౌమ్య పరేత పితర సౌమ్యా ఏస మానస మనసః ఏస మానస మనసః ఏ సమానా సమానసః సమనసః సమనసః నకారం లేదు. ఏ సమానా సమనసః ఏ సమానా సమనసః పితరో యమరాజ్యే పితరో యమరాజ్యే పితరో యమరాజ్యే పితరో మా కిందకనండి. పితరో యమరాజ్యే పితరో యమరాజ్యే గురుగారు పితరో యమరాజ్యే తేషాం లోకస్వధానము తేషాం లోకస్వధానమో తేషాం లోకస్వధానమో యజ్ఞో దేవేషు కల్పతాం యజ్ఞో దేవేషు కల్పతాం యజ్ఞో దేవేషు కల్పతాం ఏ స జాతా సమనసః ఏ స జాతా సమనసః ఏ స జాతా సమనసః జీవేషు మామకాః జీవా జీవేషు మామకాః జీవా జీవేషు మామకాః తేషాగుశ్రీర్మయి కల్పతాం తేషాగుశ్రీర్మయి కల్పతాం తేషాగుశ్రీర్మయి కల్పతాం తేషాగుశ్రీర్మయి కల్పతాం ఓం అస్మిన్ లోకే శతగుం సమాః ఓం అస్మిన్ లోకే శతగుం సమాః అస్మిన్ లోకే శతగుం సమాః వీరంధత్త పితరః వీరంధత్త పితరః వీరంధత్త పితరః సవ్యం పిండశేషమాఘ్రాయ సవ్యం పిండశేషమాఘ్రాయ సవ్యం పిండశేషమాఘ్రాయ ఆచమ్య ఆచమ్య ప్రాచీనావీతి అక్కడ ఆచమ్య హరి ఓం హరి ఓం గురుగారు కొద్దిగా అంటే మీరు ఇవాళ కొత్తగా చెప్పుకున్నారు కదా, అందుకని కొద్దిగా టైం గురుగారు
అవును గురుగారు. మళ్ళీ ఆ, ఆ తర్వాత అది నేను అది ప్రాక్టీస్ చేసుకుంటాను. తప్పుగానే చెప్పుకుంటూ వస్తున్నాను గురుగారు. అదే నాకు చాలా అది బాధేస్తుంది. అది అది మొదట్లో దాన్ని పట్టించుకోకపోవటం వల్ల వచ్చిందండి, అది అంతకంటే ఏం అవును లేదు. గురుగారు. అవును గురుగారు. వస్తుందండి ఇప్పటికైనా మనకి తెలిసింది కాబట్టి జాగ్రత్త పడతాం. అవును గురుగారు. ఆ, అది ఓకే అది అండి. గురుగారు. పాపం మళ్ళీ మీకు ఆఫీస్ హడావుడి. ఓకే సార్, ఆ! శుభం. అలాగే గురుగారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.